కన్నడ సినీ నటి రన్యారావు కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈవిడకు స్మగ్లర్లతో సంబంధం ఉందని డిఆర్ఐ ఆఫీసర్లు గుర్తించారు. లాస్ట్ ఇయర్ ఈమె 30 సార్లు దుబాయ్కి, మధ్యలో మలేసియాకు కూడా వెళ్లి వచ్చిందని గుర్తించారు. అంతేకాదు కేవలం 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందని కూడా తెలుసుకున్నారు. ప్రతి ట్రిప్ లో కిలోల కొద్ది బంగారాన్ని అక్రమంగా మోసుకొచ్చిందని కూడా అనుమానిస్తున్నారు. ఒక దుబాయ్కే కాదు, యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు కూడా వెళ్ళిందట. 1 కిలో గోల్డ్ను దొంగచాటుగా ఇండియాకు తీసుకొస్తే దాదాపు 5 లక్షల కమిషన్తో పాటు రానుపోను ఛార్జీలు, లగ్జరీ హోటల్, ఇతర ఖర్చులకు ఇలా మొత్తం 12 లక్షల వరకు ఇస్తారట. ఒక ట్రిప్లో సుమారు 10 kgs పైగా బంగారం అక్రమ రవాణా చేసేదని అనుమానిస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు ఈవిడకు కోట్లలో డబ్బు అంది ఉంటుందని అనుమానిస్తున్నారు. తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు ప్రోటోకాల్ను అడ్డు పెట్టుకుని ఇంత దిగజారిందనే చర్చ జరుగుతోంది. రన్యారావు దుబాయ్ లేదా ఇంకేదైనా కంట్రీకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ప్రతిసారి ఒకే రకమైన డ్రెస్ వేసుకునేది. గోల్డ్ బిస్కెట్లు పెట్టుకునేందుకు వీలుగా జాకెట్, బెల్ట్తో ఆ డ్రెస్ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుందని గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఇలా చేశానని ఒప్పుకుందంట. రన్యారావుకు రాజకీయ నాయకుడు సహకారం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ పొలిటికల్ లీడర్ హస్తం ఉంటే అతను ఏ పార్టీ అన్నది తేలాలి. రన్యారావుకు పరిచయం ఉన్న నాయకులు, అధికారుల పేర్లు విచారణలో బయటికి వస్తాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు ఎమ్మెల్యే ఎస్ పొన్నప్ప అంటున్నారు. ఈ దందాలో ఎంత పెద్ద వాళ్ళున్నా ఎవరిని వదిలిపెట్టమంటున్నారు ఆయన. Whether she is DGP's daughter or common man's daughter or chief minister's daughter or prime minister's daughter. రన్యారావు తండ్రి డీజీపీ. జనరల్గానే ప్రోటోకాల్ ఉంటుంది, అందువల్ల పెద్దగా చెకింగ్స్ ఉండవు. కాబట్టి ఈమెతో గోల్డ్ స్మగ్లింగ్ చేయిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చనే ఉద్దేశంతో ఈ పని చేయించి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అంతేకాదు బెంగళూరు ఎయిర్పోర్ట్లో బస్వరాజు అనే కానిస్టేబుల్, కొందరు ఆఫీసర్లు రన్యారావుకు సహకారం అందించినట్లు అనుమానిస్తున్నారు. వారి సహకారం లేకపోతే ఒక్కతే సుమారు 15 kgల గోల్డ్ను ఎలా తీసుకురాగలుగుతుందని అనుమానిస్తున్నారు. అడుగడుగునా చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. దుబాయ్లోనూ మరింత ఎక్కువగా తనిఖీలు ఉంటాయి. అలాంటిది అవన్నీ దాటుకొని రావాలంటే మాటలు కాదు, ఖచ్చితంగా కొంతమంది సహకారం అయితే కావాలి. వాళ్ళు ఎవరన్నదే తేలాలి. ఇన్వెస్టిగేషన్లోనూ ఇవే క్వశ్చన్స్ చాలా కీలకంగా మారాయి. రన్యారావుకు సహకరించిన సదరు వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ చిట్టా విప్పే పనిలో పడ్డారు ఆఫీసర్లు. గోల్డ్ స్మగ్లింగ్ లో పెద్ద తలకాయల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయననే టెన్షన్ అందరిలోనూ ఉంది. Until and unless they come out of with definite information, I won't be able to react to it. రన్యారావు దొరికాక ఈమె తండ్రి ఏమంటున్నాడంటే తన కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాక తనతో కాంటాక్ట్ లేదని చెబుతున్నాడు. తన అల్లుడి బిజినెస్ ఏంటో కూడా తెలియదట. కానీ ఈ విషయం ఎవరైనా నమ్మేటట్టు ఉందా? అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలంటారు. ఒకవేళ తనతో కాంటాక్ట్లో లేకపోతే తండ్రి ప్రోటోకాల్ కూతురికి ఎలా వర్తిస్తుంది? ఇన్నాళ్ళు తండ్రి పేరు చెప్పుకునే చెకింగ్ పాయింట్స్ వద్ద హల్చల్ చేస్తూ వచ్చింది కదా. ఇంకా ఇలాంటి అనుమానాలెన్నో ఉన్నాయి. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరన్నది త్వరలోనే తేలిపోనుంది. తన తండ్రి డీజీపీ అంటూ అధికారులను బెదిరించే అలవాటు కూడా ఉందని తెలుస్తోంది. ఇన్నాళ్ళు గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టకుండా అడ్డదారిలో బంగారం తీసుకొచ్చారంటే అది బ్లాక్ మనీ కిందికే వస్తుంది. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ కేసులో రన్యారావు పాత్రధారి, అసలు సూత్రధారి వేరే వ్యక్తి అని తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ రిలేటివ్ కాబట్టి గోల్డ్ స్మగ్లింగ్ కు రన్యారావును వాడుకుంటే బెటర్ అనే ఆలోచనతోనే ఆమెతో ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేయించి ఉంటారనే అనుమానాలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎయిర్పోర్ట్లోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు వార్తలు వస్తున్నాయి. డిఆర్ఐ అధికారులు ఈ కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదే నిజమైతే ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. గత 2 ఏళ్లుగా రన్యారావు వాడుతున్న బ్యాంక్ అకౌంట్స్, సెల్ ఫోన్లను ఇప్పటికే సీజ్ చేశారు. ఈవిడ భర్త జతిన్ హుక్కేరిని కూడా విచారిస్తున్నారు. మనీ లాండరింగ్ కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కన్నడ హీరోయిన్ రన్యారావు గతంలోనూ చాలా సార్లు దుబాయ్కి వెళ్లి వస్తుండేదట. ఇలా వెళ్లి వచ్చినప్పుడల్లా కిలోల కొద్ది బంగారాన్ని తీసుకొచ్చేదని ఇప్పటికే కనిపెట్టారు. ఇన్నాళ్ళు సెలబ్రిటీ కదా, ఏ సినిమా షూటింగ్ కో, షాపింగ్ మాల్స్ రిబ్బన్ కటింగ్ కో వెళ్లి వస్తుంది అనుకున్నారు. పైగా తండ్రి డీజీపీ కావడంతో ఆ ప్రోటోకాల్ కూడా ఈమెకు రక్షణగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుండడంతో తప్పించుకోలేకపోయింది. ఈ కేసు సవితి తండ్రి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. స్మగ్లింగ్ అనేది ఇప్పుడేం కొత్త కాదు. గతంలో ఇలా అక్రమంగా గోల్డ్ తీసుకొస్తూ చాలా మంది పట్టుబడ్డారు. కానీ
ఇలా హై ప్రొఫైల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఇలా తీసుకురావడం, అది కూడా డీజేపీ రిలేటివ్ కావడం కేసు మరింత హీట్ ఎక్కించింది. రన్యారావుకు గ్యాంగ్ స్టార్లకు మించిన నెట్వర్క్ ఉందంట. మేడం వెంట ఎప్పుడు ఎస్కాట్ ఉంటుందంట. దీంతో ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ ప్రకారం పైనే చెకింగ్లు చేసి వదిలిపెట్టేవారట. అందువల్లే ఇన్నాళ్ళు మేడం దొరకలేదు. ప్రతిసారి ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ సెక్యూరిటీతోనే ఇంటికి వెళ్ళిపోయేదట. అందువల్ల ఓ ఉద్యమంలా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ వెళ్ళిపోయింది నటి రన్యారావు. అసలే ఈ మధ్య సినిమా వాళ్ళు డ్రగ్స్, చీటింగ్, హత్యలు వంటి వివిధ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనే ఇరుక్కుంది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక బావురుమంటోంది. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.